హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. సో చికెన్ బిర్యానీ చేసేద్దామా రండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. మన స్పైసీనెస్ తగ్గట్టు కారం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. పెరుగు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది పెరుగుతుందండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, గరం మసాలా పౌడర్, హాఫ్ లెమన్ వేసుకోండి. ఇదంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోండి. లెమన్ అయితే గింజలు లేకుండా వేసుకోండి. గింజ పడి మధ్యలో ఎప్పుడైనా తగిలితే చేదనిపిస్తుంది. సో గింజ లేకుండా లెమన్ పిండుకొని బాగా మ్యారినేట్ చేసేసుకొని అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన హండీ పెట్టి ఆయిల్ అండ్ ఘీ ఈక్వల్ రేషియోలు తీసేసుకొని వేడెక్కాక హోల్ గరం మసాలా స్పైసెస్ వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో వాడాం కాబట్టి కొంచెం వేసేసుకుంటే సరిపోద్ది. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది ఈ మసాలా అంతా కూడా. సో చూసారు, క్లోజ్ చేసి 2 నిమిషాల పాటు మగ్గించేసుకోండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది కదండి. అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇదంతా మగ్గాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి మిక్స్ చేయకుండా. ఇప్పుడు ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి. అలా మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికంతా కూడా చికెన్ పీసెస్కి పడుతుంది. సో త్వరగా కుక్ అయిపోద్ది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1కి 1.5 అండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని తెల్లించాలండి. చూసారా, బబ్లింగ్ స్టేజ్ వచ్చేసింది కదా. బాగా తెల్లుతున్న స్టేజ్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక స్లోగా మిక్స్ చేసుకోండి. గట్టిగా అయితే మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఈ రైస్ అనేది నానుంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం గీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా నేను చూపించిన విధంగా హండీనైతే ఇలా ఎగరేసుకోవాలండి. ఎందుకంటే గరిటె పెడితే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి అలా చేసుకోవడం వల్ల రైస్ అనేది విరగకుండా పొడి పొడిగా వస్తుందండి. సో చూసారా, ఇంకో 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించేసుకోండి. ఫైనల్గా వేడి వేడి చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ పులావ్ రెడీ.